మన శంకర వరప్రసాద్ గారు ఈ మూవీ ఫస్ట్ వీక్లోనే 300 crores కలెక్ట్ చేసింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 14 daysలో ఈ మూవీ ఈజీగా 400 crores కలెక్ట్ చేసి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ కలెక్షన్స్ గురించి మూవీ టీమ్ కానీ అలాగే ప్రొడ్యూసర్ కానీ పోస్టర్స్ రిలీజ్ చేయడం ఆపేశారు పూర్తిగా. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి ఒక పిటిషన్ నడుస్తుంది హైకోర్టులో. పిటిషనర్ ఏమంటుండంటే ఈ మూవీ దాదాపు 42 కోట్ల వరకు ఇల్లీగల్గా సంపాదించారు. ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ అనవసరంగా టికెట్ ప్రైజెస్ పెంచారు. ప్రీమియం షోస్ కానీ లేకపోతే సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్సెస్కి టికెట్ ప్రైసెస్ పెంచారు ఇనీషియల్గా ఫస్ట్ వీక్లో. ఆ టికెట్ ప్రైసెస్ పెంచడం వల్లనే ఈ మూవీకి అడిషనల్గా ఒక 42 crores వచ్చినాయి. అది ఇల్లీగల్ అని ఆ పిటిషనర్ చెప్తున్నాను అనమాట. విన్నా కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా ఇప్పటివరకు చాలా మూవీస్కి టికెట్ ప్రైస్ పెంచడం జరిగింది. ఈ మూవీయే కాదు, ఈ మూవీ ముందు మస్తు మూవీస్ వచ్చినాయి అండ్ చాలా మూవీస్కి ఇట్లా టికెట్ ప్రైస్ పెంచడం జరుగుతూనే వచ్చింది. బట్ ఎందుకు స్పెసిఫిక్గా ఈ మూవీని టార్గెట్ చేసి ఇట్లా పిటిషన్ వేయాల్సి వచ్చిందో తెలీదు. బట్ ప్రస్తుతానికి అయితే హైకోర్టులో నడుస్తుంది ఈ పిటిషన్. February 3rd హియరింగ్ ఉంటుంది. సో హైకోర్టు ఆర్డర్ చేసింది అనమాట ఈ మూవీ టీం వాళ్ళకి క్లియర్గా డీటెయిల్గా చూపించాలి కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఏం సంగతి అని మొత్తం. అది ఐ ఫీల్ లైక్ ఇలాగ నేను చెప్పినట్టుగా చాలా మూవీస్ ఉన్నాయి అట్లా టికెట్ ప్రైసెస్ పెంచుకొని ఇట్లా సంపాదించుకున్నాయి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ప్రస్తుతానికి అయితే ఇది న్యూస్. మూవీకి బాగానే వచ్చి ఉంటాయి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. ఐ మీన్ ప్రొడ్యూసర్ లెక్క ప్రకారం చూసుకుంటే ఇనిషియల్గా ఫస్ట్ వీక్లోనే 300 crores వచ్చినాయి కాబట్టి. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ కలెక్షన్స్ ఎన్నో తెలీదు, ఎందుకంటే మూవీ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక మనకి ప్రొడ్యూసర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రానప్పుడు మిగతా వెబ్సైట్లోనే చూస్తుంటాం. అండ్ వేరే వెబ్సైట్లో ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ చూస్తే డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్గా ఉంది. కొన్ని వెబ్సైట్లో ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ 300 దగ్గరనే అయిపోయినాయి. ఐ మీన్ వాళ్ళు ఇంకా అంటున్నారు ఈ మూవీకి 300 crores మాత్రం వచ్చినాయని. టు బి హానెస్ట్ ఆ లెక్క ప్రకారం చూసినా కూడా ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే. 300 crores సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ అయిన మూవీకి 300 crores ఇప్పటివరకు ఏ సినిమాకి రాలేదు. తెలుగు మూవీస్ గురించి చెప్తున్నాను నేను. సో ఆబ్వియస్లీ ఆ లెక్క ప్రకారం చూసినా సరే ఇది ఇండస్ట్రీ హిట్టే రీజనల్ ఫిలిమ్స్లో. ఆ లెక్క ప్రకారం చూసినా సరే యాజ్ అ సెడ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అండ్ అలా వైకుంఠపురంలో ఈ 2 మూవీస్ రికార్డ్ని బ్రేక్ చేసింది. అండ్ ఓవర్సీస్ గురించి తెలిసిందే, అక్కడైతే క్లారిటీ ఉంది. సో ఓవర్సీస్లో ఈ మూవీకి 42 crores వచ్చినాయి అండ్ కర్ణాటక బాక్స్ ఆఫీస్లో 20 crores వచ్చినాయి. అండ్ ఇట్స్ అ బిగ్ థింగ్ అగైన్. సో ప్రాపర్గా కొన్ని విషయాలు అయితే క్లారిటీ ఉంది. ఓవర్సీస్లో 42 crores రావడం అండ్ కర్ణాటకలో 20 crores రావడం ఇదైతే డెఫినెట్లీ ఈజీగా చెప్పవచ్చు, మేబీ ఎగ్జాక్ట్ నెంబర్స్ అని. బట్ యాజ్ అ సెడ్ ఇండియాలో మిగతా స్టేట్స్లో ఎంత వచ్చింది, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఎంత వచ్చింది అనేది కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి కోర్టులో నడుస్తుంది కాబట్టి February 3rd అనమాట కోర్ట్ హియరింగ్. ఆ తర్వాత మనం కొంచెం వాళ్ళు డీటెయిల్ చెప్పగలుగుతారు, లేదా మనకు క్లారిటీ వస్తుంది అసలు మూవీ యాక్చువల్గా ఎంత కలెక్ట్ చేసిందని. ఎప్పటివరకు అయితే ఇక రూమర్స్, ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియదు. డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి. కమాన్ మ్యాన్, మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియదు కాబట్టి ఇక ఎవరిని నమ్మలేము అంత ఈజీగా. అండ్ నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఈ మూవీ కొంచెం టార్గెటే పడ్డట్టుంది ఈ మూవీ మీద. ఐ మీన్ ఎందుకంటే చాలా మూవీస్ ఉన్నాయి ఇప్పటివరకు, ఒకటే కాదు చాలా మూవీస్ ఉన్నాయి ఇట్లా టికెట్ ప్రైసెస్ పెంచుకోవడం. ఇది కామనే కదా. ఐ మీన్ ఎప్పటి నుంచో వస్తుంది. లైక్ ఒక పెద్ద మూవీ వచ్చినప్పుడు టికెట్ ప్రైస్ పెంచుకోవడం అంటే మూవీస్ బిజినెస్ మ్యాన్. ఎవరైనా సరే ఎక్కువ ప్రాఫిట్ రావాలని కోరుకుంటారు. సో ప్రాఫిట్ రావాలంటే టికెట్ ప్రైస్ పెంచాలి, అందుకే పెంచుకుంటారు. సో టికెట్ ప్రైస్ పెంచడమే కరెక్ట్, ఐ మీన్ తప్పని ఎవరు చెప్పలేరు. బట్ ఒకవేళ వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా పెంచుకుంటూనే ప్రాబ్లం అవుతామో కానీ టికెట్ ప్రైస్ పెంచుకోవడం అనేది కామన్గా జరిగింది. బట్ యాజ్ అ సెడ్ February 3rd మనకు క్లారిటీ వస్తుంది అనమాట. వీళ్ళు నిజంగానే లీగల్గా టికెట్ ప్రైసెస్ పెంచుకున్నారా లేకపోతే ఇల్లీగల్ పెంచుకున్నారా, అసలు 42 crores వీళ్ళకి లీగల్గా వచ్చినట్ట కానట్ట, మరి ఏమవుతుంది అనేది హియరింగ్ తర్వాతనే మనకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, మన శంకర వరప్రసాద్ గారు ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. చిరంజీవి గారికి ప్రాపర్ కంబ్యాక్ పట్టింది అండ్ చిరంజీవి గారు ఆయన బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. సో మూవీకి 300 వచ్చినా 400 వచ్చినా రీజనల్ ఫిలిమ్స్లో ఇండస్ట్రీ అయితే కొట్టింది అనేది వాస్తవం. సో ఇక్కడైతే క్లారిటీ ఉందన్నమాట, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఫుల్ క్లారిటీ. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పటికి ఇంకా చాలా మంది బుక్ చేసుకుంటున్నారు టికెట్స్, ఇంకా చాలా మంది చూడాలనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా పండగ అయిపోయింది, ఈ మూవీ రిలీజ్ అయిపోయి 2 weeks అయిపోయింది. జనరల్గా చాలా మూవీస్కి ఫస్ట్ వీక్ తర్వాత ఆడియన్స్ తగ్గిపోతారు, ఐ మీన్ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించదు. పైగా ఇప్పుడున్న జనరేషన్లో ఓటీటీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా, లైక్ ఓటీటీలో త్వరగా మూవీ వస్తుంది కాబట్టి ఒకసారి మూవీ ఫస్ట్ వీక్ దాటిందంటే ఓటీటీలో చూద్దాంలే అనే ఫీలింగ్తోనే ఉండేవాళ్ళు. బట్ మూవీకి 2 weeks అయిపోయింది, ఇంకా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట జనాలు ఇట్లా థియేటర్కి వెళ్ళి చూడాలని. సో ఆబ్వియస్లీ ఐ మీన్ అవసరం నైస్ పక్కన పెడితే ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫెస్టివల్ ఈ మూవీ. బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకొన్ని రోజులు, ఐ మీన్ నెక్స్ట్ మూవీ వచ్చేంత వరకు. అండ్ సినిమా అప్పుడే అయిపోలే. ఐ మీన్ టు సే
మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా 2 మూవీస్ వస్తున్నాయి. ఇది ఫస్ట్ ఫిల్మ్ మాత్రమే. ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఈ 2026లో కోర్స్ చిరంజీవి గారి మూవీ. అండ్ ఇంకా 2 మూవీస్ ఉన్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ పెద్ది. నాకు తెలిసినంత వరకు రూమర్స్ ప్రకారం అయితే పెద్ది పోస్ట్పోన్ అవుతుందంట. మార్చ్ 27 రిలీజ్ అవ్వాల్సిన ఫిల్మ్ని కాస్త మే ఆ జూన్కి పోస్ట్పోన్ చేస్తారంట. ఆ మూవీ ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 రిలీజ్ అవుతుంది. ఏదేమైనా ఇంకా 2 మూవీస్ ఉన్నాయి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే మూవీస్. అండ్ ఆ 2 కూడా ప్రాపర్ హైప్ ఉంది ఆ 2 మూవీస్కి. ఎస్పెషల్లీ పెద్దికి మాత్రం కిరాక్ హైప్ ఉంది. ఇప్పుడు ఈ మూవీ 300-400 అంటున్నారు, కానీ ఆ మూవీ కలెక్షన్స్ 500 నుంచే స్టార్ట్ అవ్వచ్చు. అండ్ అది రామ్ చరణ్ గారికి కమ్బ్యాక్ ఫిల్మ్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ మూవీ గురించి హైప్ తెలిసిందే. ఐ మీన్ రీసెంట్గా వచ్చిన సాంగ్ చికరీ చికరీ, ఆ సాంగ్ తెలుగు వర్షన్లో లిరికల్ సాంగ్ ఏం కాదు, లిరికల్ సాంగే 150 మిలియన్ వ్యూస్ క్రాస్ అయినాయి యూట్యూబ్లో తెలుగు వర్షన్. అండ్ హిందీలో ఆల్మోస్ట్ 50 మిలియన్ వ్యూస్. సో ఆ మూవీకి అయితే క్రేజీ హైప్ ఉందన్నమాట. సో ఇప్పుడే కొంచెం ఇలా కొంచెం అవసరం నైస్ ఎక్కువైపోతుంది ఈ మూవీకే. బట్ ఆ మూవీ టైం ఇంకెట్లుంటావు, బట్ చూడాలి మరి ఈ అవసరం నైస్ని తట్టుకోండి ఆ మూవీస్ ఎలా కంబ్యాక్ ఇస్తాయి అండ్ కలెక్షన్స్ ఎంత వస్తాయని. గైస్, సీ యూ అగైన్.